పంచుకున్నట్టే కదా. ఆ సంస్థలు సప్లై చేసిన యజమానులందరూ దొంగలే కదా. అలాగే వాటితో లడ్డు తయారు చేసిన వాళ్ళందరూ దుర్మార్గులే కదా. ఇది కదా వీళ్ళు చెప్తున్నటువంటిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డో లేకపోతే వైవి సుబ్బారెడ్డో కరుణాకర్ రెడ్డో వీళ్ళు వెళ్ళి ఆ గుళ్ళల్లో లడ్డు తయారు చేయలేదు కదా. ఆయనే చెప్తున్నాడు కదా. అది తయారు చేసేటటువంటి ఆ పదార్థం ఇచ్చారంటే ఇప్పుడు మరి ఆ కంపెనీలన్నీ ఎక్కడి నుంచి వచ్చినట్టు? రాష్ట్రంలోనే అన్ని సీజ్ చేయాలిగా మనం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద కుంభకోణం అవుతుంది, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక దాడి అవుతుంది. ఏది జెరూసలేంలోనూ లేకపోతే ఎక్కడెక్కడో జరిగిన దాడులు కాదు, ధర్మం మీద శతాబ్దాల క్రితం జరిగిన దాడుల తరాలు చూపెడుతున్నారు. నిజంగా అంత జరిగిందా? ఏసీఐ మొత్తాన్ని తీసుకెళ్లి జైళ్ళలో పడేయండి. లక్షలాది మంది జైళ్ళలో ఉండాలి. వాళ్ళ రాష్ట్రంలో ఉన్న గొళ్ళల్లో అన్నింటిలో ఇవన్నీ సీజ్ చేయాలి. ఎవడెవడు చేశాడు వాళ్ళందరినీ. అది కాదు జరగాల్సింది ఇక్కడ. 2022లో కూడా అప్పుడు నమూనాలు పరీక్షించినప్పుడు అప్పుడు కూడా కల్తీ జరిగిందని తేలిందంట కదా సార్. అప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదు? వైవి సుబ్బారెడ్డి అదే కదా చెప్పింది. నా దగ్గరికి ఆ రిపోర్ట్ వస్తే ఎవరో చెప్తే నేనే దాంట్లో ఎన్డీడీబీది చేయమని చెప్పి సంతకం పెట్టింది నేనే. కానీ ఆ తర్వాత ఆ రిపోర్ట్ వచ్చింది నా ఎదురుగుండా పెట్టలేదు, బోర్డులో వచ్చిందన్నది నాకు చెప్పలేదు, పెట్టలేదు. వస్తే ఆటోమేటిక్గా చర్య సంబంధిత అధికారులు తీసుకుంటారు. ఇది బోర్డు తీసుకోదు కదా చర్య. బోర్డు ముందు అధికారులు ప్రపోజల్ పెడతారు. అప్పుడు లోపం ఎవరిదవుతుంది? ఆ సంబంధిత అధికారులు. ఇప్పుడు వాళ్ళు జైల్లో ఉన్నారు కదా, మొన్న అరెస్ట్ చేసి కేసు పెట్టారు కదా వాళ్ళ మీద కూడా. ఆ రోజున 22లో ఎన్డీడీబీతో టెస్ట్ చేసి